హనుమకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలో ఈ దాడులు చేశారు. హనుమకొండ, భీమారం, హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని పుప్పాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలో ఈ దాడులు చేశారు. హనుమకొండ, భీమారం, హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని పుప్పాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, హన్మకొండ డిటిసి పుప్పాల శ్రీనివాస్ లో మాత్రం ఏసీబీ అధికారులు అయితే ఉదయం నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణ నేపథ్యంలో ఇటు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారిగా ఉన్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో హన్మకొండలోని భీమారంతో పాటు హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలో మాత్రం పుప్పాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సంగ్రామమైన జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా అతని బంధువుల ఇళ్లతో పాటు ఇటు ప్రస్తుతం అయితే ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ కూడా సంబంధిత హనుమకొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణ నేపథ్యంలో మాత్రం ఈ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టయితే మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు తెల్లవారుజామునే ఏసీబీ అధికారులు ఇటు హన్మకొండలోని భీమారం అతని నివాసంతో పాటు ఏకకాలంలో కూడా ఈ పలు చోట్ల కూడా సోదాలు అయితే నిర్వహించి పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు అయితే సమాచారం అవుతుంది. అయితే ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారిపై మాత్రం అవినీతి నిరోధక శాఖ మాత్రం పరిశీలిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. గత కొంతకాలంగా కూడా లంచం తీసుకున్న వారిని మాత్రమే వేటాడిన ఇటు ఏదైతే ఏసీబీ అధికారులు ఉన్నారో ప్రస్తుతం అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఎవరైతే సంపాదించారో వారిపై కూడా దృష్టి సాధించినట్టయితే మనకైతే సమాచారం అయితే ఉంది. ఇటు హన్మకొండలోని అక్రమాస్తుల కేసుకు సంబంధించిన దాడులకు మాత్రం ఏసీబీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో పుప్పాల శ్రీనివాస్ డిప్యూటీ కమిషనర్ ఇంటితో పాటు సంబంధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో వారిని కూడా పలు చోట్ల ఏకకాలంలో కూడా దాడులు నిర్వహించి ఫోన్లు కూడా సీజ్ చేసినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అతనికి ఆస్తికి సంబంధించిన పత్రాలతో పాటు ఇటు బ్యాంకు లావాదేవీలకు కూడా పరిశీలిస్తున్నట్టయితే మనకు సమాచారం అయితే అందింది. అదేవిధంగా ఇటు బ్యాంకులతో పాటు అతను ఆస్తిపాస్తులతో పాటు ఇటు మొబైల్ నెంబర్ల ఆధారంగా కూడా రిజిస్ట్రేషన్ ఎవరెవరి పేరు మీద చేశారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే విచారణ అనేది చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అక్రమ ఆస్తులు అయితే అధికంగా ఉన్నాయన్న పూర్తి సమాచారం మేరకే దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా అధికారుల నుంచి అయితే సమాచారం అయితే అందిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో పలు కీలక పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టయితే మనకు సమాచారం అందింది. థ్యాంక్ యూ గోపికృష్ణ.